అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 7వ శ్లోకము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మము తల ఎగరేస్తుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. ఇది పరమాత్మ భూలోకమునకు రావడానికి కారణం. సాధారణ ధర్మము, అందరూ ఆచరించవలసిన ధర్మము ఏమిటి అంటే, ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే తనకు కానీ తన శరీరానికి కానీ బాధ హాని కలుగుతుందో ఆ పని తాను ఇతరుల పట్ల చేయకుండా ఉండటము, దీనినే సాధారణ ధర్మం అంటారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఎవరి పనులు వాళ్ళు చేయడము, చేయవలసిన పనులు చేయడము, చేయకూడని పనులు చేయకపోవడము, చేసే పనులు నిష్కామంగా అంటే ప్రతిఫలం ఆశించకుండా, కర్తృత్వ భావన లేకుండా, స్వార్థ బుద్ధితో కాకుండా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయడము. ధర్మము అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. ఇంకా అధర్మము అంటే చేయవలసిన పనులు చేయకపోగా చేయకూడని పనులు చేయడము, ఇతరులకు హాని చేయడము, తన చేతల వలన సమాజానికి హాని కలిగించడము, పరమాత్మను మరచిపోవడము. మానవుని ధర్మం ఏమిటి అంటే తాను ఎవరో తాను తెలుసుకోవడము, అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని భావించటము. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడిగా మానవత్వంతో జీవించటము. కానీ మానవుడు ఆ పని చేయకపోగా మానవత్వం మరిచిపోయి చేయకూడని పనులు అంటే ఇతరులను హింసించడము, ధనము కోసము చేయరాని పనులు చేయడము, ఇతరుల శరీరము మనసు కష్టపెట్టడము, హింసకు ప్రతిహింస చేయడము చేస్తున్నాడు. ఇదే అధర్మము. ఇటువంటి అధర్మము పెచ్చరిల్లిపోతూ ఉంటే ధర్మానికి హాని కలుగుతుంది. పరమాత్మను నమ్ముకున్న సాధుజనులకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని అణచటానికి పరమాత్మ తనకు తానే సృష్టించుకుంటాడు. ద్వాపర యుగంలో పరమాత్మ కృష్ణుడుగా అవతరించాడు అని మనకు తెలుసు. మరి కలియుగంలో ఎందుకు అవతరించడం లేదు అని కొంతమంది ప్రశ్న. ద్వాపర యుగంలో కృష్ణుడు అవతార పురుషుడు అని ఎంతమందికి తెలుసు అని ఎప్పుడన్నా విచారించారా? చాలామందికి తెలియదు. అది కూడా కృష్ణుడు ద్వాపర యుగాంతంలో అవతరించాడు. ఈ కలియుగంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతూ ఉందో అప్పుడప్పుడు పరమాత్మ అవతరిస్తూనే ఉన్నాడు. నాస్తికత్వము పెచ్చరిల్లినప్పుడు, ప్రజలకు పరమాత్మ మీద నమ్మకం సన్నగిలినప్పుడు శంకరాచార్యులుగా ఉద్భవించి అద్వైతాన్ని స్థాపించారు. ఈ రోజుల్లో కూడా ఒక ప్రభుత్వం అవినీతిమయమైతే ఆ ప్రభుత్వాన్ని ఎన్నికల రూపంలో తొలగించి మరొక కొత్త ప్రభుత్వం స్థాపించటము, ప్రజలందరూ కలిసి పరమాత్మ అవతారం ఎత్తడమే అని అనుకుంటే ఇటువంటి సందేహములు రావు. ఒక ప్రభుత్వాధినేత తన మాటకు ఎదురు లేదని విర్రవీగి ప్రజాక్షేమం మరచిపోతే, అవినీతి పరుడైతే అతడి పాపం పండేదాకా వేచి ఉండి అతడిని పదవి నుంచి దించడమో లేక తన దగ్గరికి రప్పించుకోవడమో పరమాత్మ చేస్తూనే ఉంటారు. కాకపోతే కారణాలు అనేకం.
ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. తదాత్మానం సృజామ్యహం అంటే ఎటువంటి ఆకారము లేని పరమాత్మ ఒక ఆకారం ధరిస్తాడు. అది అప్పటికప్పుడు ధరించడం కావచ్చు, లేక మన మాదిరే తల్లి గర్భం నుంచి రావచ్చు, లేక ఒక శిలా విగ్రహ రూపము కావచ్చు. హిరణ్యకశిపుడి నుంచి లోకాన్ని విముక్తి కలిగించటానికి అప్పటికప్పుడు నరసింహావతారం దాల్చారు పరమాత్మ. ఆ పని కాగానే ఆ అవతారం ఉపసంహరించారు పరమాత్మ. రాముడిగా, కృష్ణుడిగా మాతృగర్భవాసాన జన్మించి ఎన్నో సంవత్సరాలు భూమి మీద నడయాడారు పరమాత్మ. రాముడిగా, కృష్ణుడిగా నేటికి అందరి చేత పూజింపబడుతున్నారు పరమాత్మ. 7 కొండల మీద శ్రీ వెంకటేశ్వరుడుగా ఒక విగ్రహ రూపంలో అవతరించి కలియుగాంతం వరకు నిలిచి ఉండి ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందింపజేస్తున్నారు పరమాత్మ. ఇవన్నీ పరమాత్మ తనకు తానుగా సృష్టించుకున్న అవతారాలే. ఎప్పుడు, ఎలా, ఏ రూపంలో, ఎక్కడ అవతరించాలో ఆ పరమాత్మ ఇష్టం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం తలెత్తుతుందో అప్పుడప్పుడు నన్ను నేనుగా సృష్టించుకున్నాను అని చెప్పిన పరమాత్మ ఎప్పుడెప్పుడు ఏ యుగంలో తనను తాను సృష్టించుకుంటాడు, ఏ ఏ పనులు చేస్తాడు అనే విషయాన్ని నెక్స్ట్ క్రింది శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ. నెక్స్ట్ 8వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఈ లింకుని కామెంట్ ఇవ్వండి, బెల్ ప్రెస్ చేయండి. తర్వాత టీవీలో కూడా పెట్టుకొని వినొచ్చండి. యూట్యూబ్ ద్వారా పని చేసుకుంటూ వినండి. తప్పకుండా ఫాలో అవ్వండి.